హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎగ్జామ్స్. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ టాప్ 15 క్వశ్చన్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, 61వ వెనిస్ బిన్నాలే అంతర్జాతీయ కళా ప్రదర్శనలు భారత పెవిలియన్ యొక్క ఇతివృత్తం ఏమిటి? థీమ్: ఆప్షన్ ఏ ఆత్మనిర్భర్ భారత్, ఆప్షన్ బి జియోగ్రఫీస్ ఆఫ్ డిస్టెన్స్ రిమెంబరింగ్ హోమ్, ఆప్షన్ సి కల్చరల్ వండర్స్ ఆఫ్ ఇండియా, ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ ట్రైబ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. 2026 వెనిస్ బిన్నాలేలో భారత పెవిలియన్ జియోగ్రఫీస్ ఆఫ్ డిస్టెన్స్ రిమెంబరింగ్ హోమ్ అనే థీమ్తో ఆర్థిక అభివృద్ధి, వలసల నేపథ్యంలో ఇల్లు అనే భావనను ప్రదర్శిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుని పవిత్ర దేవుని మోడి అవశేషాలు ప్రస్తుతం ఏ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయంలో భద్రపరచబడి ఉన్నాయి? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గుజరాత్. ఈ అవశేషాలు గుజరాత్లోని దేవుని మోరి ప్రాంతంలో లభించాయి. ప్రస్తుతం ఇవి వడోదరలోని మహారాజా సాయాజీరావ్ విశ్వవిద్యాలయంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మేరా గావ్ మేరీ ధరోహర్ ఎన్జీఎండి ప్రాజెక్టు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది? ఆప్షన్ ఏ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి జలశక్తి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి పర్యాటక మంత్రిత్వ శాఖ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. నేషనల్ మిషన్ ఆన్ కల్చరల్ మ్యాపింగ్లో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక గ్రామాలు మ్యాపింగ్ చేయబడిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఎన్జీఎండి పోర్టల్ గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 1,03,003 గ్రామాలు మ్యాపింగ్ చేయబడ్డాయి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యూజియంలలోని వస్తువులను డిజిటలైజ్ చేయడానికి సీడాక్ అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ జతన్, ఆప్షన్ బి అభిలేఖ్, ఆప్షన్ సి జ్ఞాన్, ఆప్షన్ డి ప్రగతి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జతన్. జతన్ అనేది మ్యూజియం వస్తువుల డిజిటలైజేషన్ కోసం సీడాక్ పుణే వారు రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం భారతదేశంలో శాస్త్రీయ హోదా పొందిన భాషల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 11, ఆప్షన్ డి 12. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 11. అక్టోబర్ 2024లో కొత్తగా 5 భాషలను చేర్చడంతో భారతదేశంలో శాస్త్రీయ భాషల సంఖ్య 11కు చేరింది. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞాన భారతం మిషన్ ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ నదుల అనుసంధానం, ఆప్షన్ బి హస్తప్రతుల డిజిటలైజేషన్, ఆప్షన్ సి పాఠశాల విద్య ఆధునీకరణ, ఆప్షన్ డి గిరిజన భాషల పరిరక్షణ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హస్తప్రతుల డిజిటలైజేషన్. భారతదేశంలోని ప్రాచీన హస్తప్రతులను వెలికితీసి భద్రపరిచి డిజిటలైజ్ చేయడం జ్ఞాన భారతం మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మినీరత్న కేటగిరీ 1 హోదా పొందిన రక్షణ రంగ సంస్థ ఏది? ఆప్షన్ ఏ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఆప్షన్ బి యంత్ర ఇండియా లిమిటెడ్, ఆప్షన్ సి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆప్షన్ డి మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆర్థిక స్వయం ప్రతిపత్తి మరియు మెరుగైన పనితీరు ఆధారంగా రక్షణ శాఖ యంత్ర ఇండియా లిమిటెడ్కు మినీరత్న హోదా తెచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, సారంగ్ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్ ఏ హెలికాప్టర్లను విన్యాసాల కోసం ఉపయోగిస్తుంది? ఆప్షన్ ఏ అపాచీ, ఆప్షన్ బి చినూక్, ఆప్షన్ సి ఏఎల్హెచ్ ధ్రువ్, ఆప్షన్ డి లైట్ కాంబాట్ హెలికాప్టర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏఎల్హెచ్ ధ్రువ్. సారంగ్ బృందం స్వదేశీ తయారీ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్ను ఉపయోగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్,
జల్ జీవన్ మిషన్ గడువును ఏ సంవత్సరం వరకు పొడిగించారు? ఆప్షన్ ఏ 2026 డిసెంబర్, ఆప్షన్ బి 2027 మార్చి, ఆప్షన్ సి 2028 డిసెంబర్, ఆప్షన్ డి 2030 జనవరి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2028 డిసెంబర్. బడ్జెట్ 2025-26 ప్రకటన ప్రకారం అందరికీ కుళాయి నీరు అందించే ఈ మిషన్ గడువును డిసెంబర్ 2028 వరకు పొడిగించారు. నెక్స్ట్ క్వశ్చన్, గోబర్ధన్ పథకం ఏ కార్యక్రమం కింద ఒక భాగంగా ఉంది? ఆప్షన్ ఏ జల్ శక్తి అభియాన్, ఆప్షన్ బి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ ఫేజ్ 2, ఆప్షన్ సి పిఎం కిసాన్ యోజన, ఆప్షన్ డి అమృత్ సరోవర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్వచ్ఛ భారత్ మిషన్ ఫేజ్ 2. వ్యర్థాల నుండి సంపద సృష్టించే ఈ పథకం స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కింద పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సౌభాగ్య పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ ఉచిత గ్యాస్ కనెక్షన్, ఆప్షన్ బి ఉచిత కుళాయి కనెక్షన్, ఆప్షన్ సి యూనివర్సల్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్ అందరికీ విద్యుత్, ఆప్షన్ డి సోలార్ పంప్ సెట్ల పంపిణీ, ఆప్షన్ సి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి యూనివర్సల్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిఫికేషన్ అందరికీ విద్యుత్. దేశంలోని విద్యుత్ లేని అన్ని గృహాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడమే సౌభాగ్య పథకం యొక్క లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, రామ్సార్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ ఓజోన్ పొర పరిరక్షణ, ఆప్షన్ బి చిత్తడి నేలల పరిరక్షణ, ఆప్షన్ సి అంతరిక్ష వ్యర్థాల నిర్వహణ, ఆప్షన్ డి అడవుల పెంపకం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చిత్తడి నేలల పరిరక్షణ. 1971లో ఇరాన్లోని రామ్సార్లో జరిగిన ఈ అంతర్జాతీయ ఒప్పందం చిత్తడి నేలల పరిరక్షణకు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, బడ్జెట్ 2026లో ప్రకటించిన బయోఫార్మా శక్తి పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు? ఆప్షన్ ఏ 5,000 కోట్లు, ఆప్షన్ బి 10,000 కోట్లు, ఆప్షన్ సి 15,000 కోట్లు, ఆప్షన్ డి 20,000 కోట్లు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 10,000 కోట్లు. బయో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో భారత్ను బలోపేతం చేయడానికి వచ్చే 5 ఏళ్ల కాలానికి 10,000 కోట్లు కేటాయించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించే కొత్త పోర్టల్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గతి, ఆప్షన్ బి భారత్, ఆప్షన్ సి పైమాన, ఆప్షన్ డి ప్రగతి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పైమాన. 150 కోట్ల రూపాయలు మరియు అంతకంటే ఎక్కువ వ్యయం చేసే ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి పైమాన పోర్టల్ను ప్రారంభించారు. మీకు ఈ క్వశ్చన్స్ క్విజ్ రూపంలో ప్రాక్టీస్ చేసుకోనికి కింద వెబ్సైట్ లింక్ ఇచ్చాను కమెంట్స్లో. మీరే ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటిని మరి ఒకసారి ప్రాక్టీస్ చేయవచ్చు. థ్యాంక్ యూ.